पेदापल्ली जिला कलेक्टर कोयाश्री हर्षा ने किसानों और आम जनता के लिए कई अहम फैसलों की घोषणा की। उन्होंने बताया पिछले साल की तुलना में किसानों को 6000 मीट्रिक टन ज्यादा यूरिया की आपूर्ति की गई है। पेदापल्ली जिले में 2500 मीट्रिक टन यूरिया का स्टॉक उपलब्ध है और किसानों ने अपील की है कि वे सिर्फ मौजूदा जरूरत के लिए ही यूरिया खरीदें। जिले में 6400 से ज्यादा इंदिराम्मा आवास स्वीकृत किए जा चुके हैं और अब तक 3926 आवास बनकर तैयार हो चुके हैं और लाभार्थियों के खातों में 19 करोड़ 52 लाख रुपए जमा हो चुके हैं। उन्होंने बताया कि 12,165 परिवारों को नए राशन कार्ड जारी किए गए हैं और 30,000 अन्य लोगों को राशन योजना के अंतर्गत लाया गया है। ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికల్లీ యూరియా అది ప్రస్తుతం ఏమవుతుంది, మన దగ్గర ఎట్లుంది, తర్వాత మేమేం చేస్తున్నాము, ఆ ప్లాన్ అనేది కూడా మీకు ఒక అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు చూస్తూనే ఉన్నారు యూరియా షార్టేజ్ అని. సో ఫర్ సెవరల్ రీజన్స్, వేరియస్ రీజన్స్ వల్ల ఈ యూరియా షార్టేజ్ అని ఉంది. ఐ థింక్ మీరు కూడా న్యూస్లో పేపర్లో కూడా చదువుతూ ఉన్నారు. మీ ద్వారా కూడా పబ్లిక్ తెలుస్తుంది ఏంటంటే, ఒకటి వాటి ఇంటర్నేషనల్ జియో పొలిటిక్స్ వల్ల కానీ, లేకపోతే ఆ రెడ్ సీలో జరుగుతున్న ఇష్యూస్ వల్ల కానీ, లేకపోతే జర్మనీ ఇష్యూస్ కానీ, రష్యా ఇంపోర్ట్స్ కానీ, తర్వాత చైనా ఇంపోర్ట్స్ కానీ, ఒమన్ నుంచి రావాల్సింది కానీ, ఆ రెడ్ సీ ఇష్యూస్ వల్ల కొంత షార్టేజ్ అవుతుంది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలొకేషన్ లేదు. సో అది గవర్నమెంట్ లెవెల్లో దే ఆర్ డీలింగ్ అనమాట. సో ఓవరాల్గా దట్ ఈస్ థింగ్ అన్నట్టు. అండ్ బట్ మన డిస్టిక్కి వచ్చేటప్పటికి మనం ఏమనుకున్నామంటే, ఇది మనకున్న ఎకరేజ్ని బట్టి ఈసారి 2.2 lakhs దాకా ప్యాడీ వచ్చింది. తర్వాత ఒక 50,000 స్టాండర్డ్గా మనకి కాటన్ వస్తుంది. 2.6, 2.7 దాకా స్టాండర్డ్గా ప్రతి సంవత్సరం వస్తుంది అన్నమాట. ఈసారి ఇంకొక నోటీస్ చేయడం ఏంటంటే, అట్లీస్ట్ ఒక 35,000 to 40,000 అంటే, బట్ 35 to 40 దాకా మనకి ఈసారి సన్నాలు ఎక్కువ వేశారనమాట. సో యూరియా కన్జంప్షన్ కూడా పెరిగిపోయింది అన్నట్టు. సన్నాలు అంటే అవసరం లేదు, అవసరం ఉంది లేదు, దట్స్ డిఫరెంట్. బట్ సన్నాలు వేసిన వాళ్ళు ఎక్స్ట్రా బ్యాగ్ కోసం ట్రై చేస్తున్నారు. అది నోటీస్ చేయడం జరిగింది. అదొకటి. ఇనీషియల్ స్టార్టింగ్లో మనకి కొంత ఎక్కువ వర్షాలు పడ్డాయి. స్టార్టింగ్లో మధ్యలో డ్రై స్పెల్ వచ్చింది. సో ఆ స్టార్టింగ్ కొంత సీజన్ కొంత 15 days ముందుకు వెళ్ళింది అనేది. తర్వాత డ్రై స్పెల్ తర్వాత మొన్న వర్షాలు పడి ఇప్పుడు మొత్తం ఒకేసారి అవసరం రిక్వైర్మెంట్ మొత్తం ఒకేసారి వచ్చింది. అదొకటి కూడా మేము నోటీస్ చేయడం జరిగిందనమాట. సో ఈ మొత్తం చూసుకుంటే మన డిస్టిక్కి మా యాంటిసిపేషన్ ఏంటంటే, ఒక 28,000 మెట్రిక్ టన్స్ అవసరం ఉంటుంది మనకున్న ఎకరేజ్ ప్రకారం, లేకపోతే లాస్ట్ 4-5 సీజన్లు 4-5 years ప్రకారం ఒక 28,000 మెట్రిక్ టన్స్ అవసరం ఉంటుందని మా అండర్స్టాండింగ్ అనమాట. సో దాని ప్రకారం మేము ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. మనకి ఇప్పుడు దాకా ప్రస్తుత సేల్స్ చూసినట్టయితే అరౌండ్ 18,470 మెట్రిక్ టన్స్ అయిందంటే, ఆల్మోస్ట్ ఈ రోజు కలిపితే 19,000 మెట్రిక్ టన్స్ దాకా ఈ రోజు వరకు సేల్ అయి ఉంటుంది. అంటే మనం అనుకున్న దాన్ని 28,000 ఈ సీజన్ మొత్తానికి 28,000 ఉంటాయి. ఇప్పుడు దాకా ఈ రోజుతో కంపేర్ చేస్తే ఈ రోజు ఒక 500 అయి ఉంటాయి. మొత్తం 19,000 మెట్రిక్ టన్స్ దాకా రౌండ్ ఫిగర్ చెప్తున్నాను. ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాను. అదొకటి అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నా దగ్గర ఒక 2,900 అంటే 2,500 ఈరోజు సేల్స్ తీసేస్తే 2,500 మెట్రిక్ టన్స్ నా దగ్గర పెద్దపల్లిలో అవైలబుల్ ఉందన్నమాట. సో పెద్దపల్లిలో మనం ఎట్లా సేల్ చేస్తున్నామంటే, మనకి మేజర్గా ఒకటి రిటైల్ డీలర్స్ ఒకటి ఉంటుంది, తర్వాత మన ప్యాక్స్ నుంచి మార్కెట్ DCMS నుంచి అట్లా సేల్ చేస్తూ ఉన్నట్టు. సో ఒకటి మీరు చూసినట్టయితే గవర్నమెంట్